హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. సో ఈ వీడియోలో ఇలా టీవీఎస్ ఎక్సెల్తో ఉన్న పిక్ని నేను ఇక్కడ బుల్లెట్ బైక్గా చేంజ్ చేస్తున్నాను. సో ఇది ఎలా చేయాలా ఈ వీడియోలో కంప్లీట్గా నీట్గా చూపిస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ హౌ టు డౌన్లోడ్ PSCC అని పైన కార్డ్స్లో కూడా వీడియో ఇచ్చాను. సో ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఒక HD బ్యాక్గ్రౌండ్, సో నేను బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది బ్యాక్గ్రౌండ్ పెట్టేసేయండి. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ పిక్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో దాంట్లో థర్డ్ బ్రష్ టూల్ నేమ్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్, మోడ్ వచ్చేసి పాజిటివ్ అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి నేను ఇక్కడ 38 వరకు తీసుకున్నాను. సో చూడండి ఇక్కడ నేను అప్లై చేసే విధానం. సో ఫస్ట్ ఒకసారి ఫేస్ పైన ఇలా అప్లై చేశాను. సో ఫేస్ పైన ఇలా అప్లై చేసిన తర్వాత ఫేస్ సెలెక్ట్ అయిపోయింది. సో ఇంకా షర్ట్ పైన ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ మనకు క్లీన్గా కొంచెం జూమ్ చేసుకొని చేస్తే మనకు పర్ఫెక్ట్గా సెలెక్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను ఈ లెగ్ కూడా నేను సెలెక్ట్ చేసేస్తున్నా అండ్ ఇక్కడ ఈ లెగ్ కూడా ఇది కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి ఈ లెగ్ పైన కూడా నేను ట్యాప్ ఇస్తున్నా. సో చూడండి ఇది మనకు ఆల్మోస్ట్ సెలెక్షన్ అయిపోయింది అండ్ ఇక్కడ మైన్యూట్ సెలెక్షన్ దాగి ఉంది. సో ఇది నేను సైజ్ డిక్రీజ్ చేసిన 1 వరకు. సో ఇక్కడ నేను ఒకసారి ఇలా అంటున్నా అండ్ ఇక్కడ కూడా ఒకసారి ఇలా అప్లై చేసేస్తున్నా. సో ఇది మనకు ఫేస్ అనేది పోవద్దు. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనము రిఫైన్ ఎడ్జ్ చేసి ఒక్కసారి ఇలా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఒక దగ్గరైనా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేయండి. ఇంతకు ముందుకు మనము ఎప్పుడైనా క్లియర్ క్లిక్ చేసేది, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేస్తున్నా. సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డిసెలెక్ట్ క్లిక్ చేయండి. సో ఫేస్ అనేది కొంచెం వైటిష్గా లేదు. సో ఈ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కర్వ్స్ ఉంది కదా, సో కర్వ్స్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసినాక ఇప్పుడు లుకింగ్ బాగుంది చూడండి. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను బుల్లెట్ PNG అనేది తీసుకుంటున్నాను. సో బుల్లెట్ PNG లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది నేను కొంచెం ఇలా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా సో దట్ ఇప్పుడు మనకు కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. సో అందుకే నేను ఇలా సైజ్ ఇలా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. కరెక్ట్ మనము దాని మీద కూర్చున్నట్టు కనిపించాలి. సో ఇది పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ లెన్స్ ఫ్లే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో లెన్స్ ఫ్లేలో నేను ఇది బాడీ వెనుక పెడుతున్నా అండ్ సైజ్ కొంచెం తగ్గిస్తున్నా, మరీ ఇంత ఎక్కువ వద్దు. సో ఇలా సైజ్ కొంచెం తగ్గించిన తర్వాత స్కేల్ కూడా నేను మొత్తం 25% పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఈ 3 లేయర్స్ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ మనం స్ట్రోక్ తీసుకుంటున్నా అండ్ విడ్త్ ఇది కొంచెం ఇలా 40 వరకు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ లోగో అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో లోగో క్రియేషన్ కూడా నేను మీకు చూపించాను అండ్ హౌ టు క్రియేట్ లోగో అని పైన కూడా కార్డ్స్లో ఒక వీడియో ఇస్తున్నాను. సో చూడండి వీడియో చూసి లోగో మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ టాప్ రైట్లో పెట్టేసి రైట్ క్లిక్ చేసిన. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేయండి. సో అప్పుడు మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందని నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ అయితే ఇలా ఉంది. సో పర్ఫెక్ట్, ఎక్కడ కూడా బ్లర్ కాలేదు. సో ఇది వచ్చేసి నేను లైట్రూమ్ ప్రిసెట్ అప్లై చేశాను. సో ప్రిసెట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి ఇదైతే పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సో ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.